సకల చరాచర జీవరాశిని సమానంగా చూస్తుంది ధర్మం, సమానంగా చూస్తుంది ధర్మం. సర్వజీవ సంక్షేమం కోసమే ఉన్నది ఈ ధర్మం, సంక్షేమం కోసమే ధర్మం. ధర్మ కర్మాచరణ అనుసరించి తిరిగి పాప పుణ్యాలుగా దూసుకొచ్చే విరాట్ చక్రమే ధర్మచక్రం, ధర్మచక్రం, ఈ ధర్మచక్రం. ఎక్కడున్నా చూస్తుంది ధర్మం, ఎవరినైనా వెంటాడుతుంది కర్మం. ఎక్కడున్నా చూస్తుంది ధర్మం, ఎవరినైనా వెంటాడుతుంది కర్మం. ఎక్కడుంది అసలు మర్మం, అది అన్వేషించుకే ఒక యాగం, ఒక యోగం. ఈ ధర్మచక్ర పరిభ్రమణమే, ఈ ధర్మచక్ర పరిభ్రమణమే పరబ్రహ్మ సంకల్పం, పరమాత్మకు ప్రతిరూపం, పరమాత్మకు ప్రతిరూపం. ధర్మచక్రం ధర్మచక్రం ధర్మచక్రం, ధర్మచక్రం ధర్మచక్రం ధర్మచక్రం, ధర్మచక్రం ధర్మచక్రం ధర్మచక్రం, ధర్మచక్రం ధర్మచక్రం. స్వామి, మీ అత్తాంగిని నేనే కదా? మీ హృదయమంతా నాదేనని నమ్మవచ్చునా మహదేవా? స్వామి, కమలములు వంటి కన్నులు గల అతి మనోహర మగు ఈ వటపత్ర సాయి ఎవరు? నామమేమి? దేవి, దివ్యమగు ఈ బాలకుడు నా సంకల్పమున ప్రభవించిన తొలి పురుషుడగుటచే పురుషోత్తముడని, విశ్వవ్యాపకత్వముచే విష్ణువని పేరు. అహో, ఈ చిన్ని తండ్రి అంతటి మహిమాన్వితుడా? అయినచో పట్టు పీతాంబరములు కట్టి అనర్ఘ రత్నరాజములతో పొదిగిన భూషణములు అలంకరించి ముద్దు చేయుదునా? నీ మోము చూసి ఈ
జ్ఞానమునకు నీవు నిధివి. అచిర కాలముననే వేద వేదాంగముల యందలి సారము గ్రహించి వర్తిల్లగలవు. ఏమిది మా దృష్టి ఎటు సారించినను అనంతమగు ఆకాశమే అగుపించుచున్నది. కిం కర్తవ్యం? పద్మసంభవ, ఓంకార స్మరణ వలన నీకు తరుణోపాయము లభించగలదు. ఏమి నేను నీ కుమారుడనా? అవును కుమారా, యథార్థమే. మాయావి, నీటిపై తేలియాడు పాము నీడలో ఉన్న నీకు అపురూప సౌందర్యవంతుడనగు నేను పుత్రుడనా? నీవు జన్మించుటచే ఇంతటి దివ్య తేజమున రజోగుణశాలివి కాగలిగితివి. అందమైన నీ నుండి అపురూపమగు దైవకార్యమును కాంక్షించి నిన్నింత అందగాడిగా తీర్చిదిద్దితిని. చాలించు. సర్వజ్ఞునివలే ప్రగల్భములు పలుకుచుంటివి. అమేయ మేధా సంపత్తి కలిగిన నాకు నీవు నేర్పునదేమి, నేను నేర్చుకున్నదగినదేమి? అవునవును, అంతటి నేర్పరివైన నీకు నేనెవరో తెలుసునా?
తెలియదు. మరి అమేయ మేధా సంపత్తి కలిగిన వాడినంటివి నీకీ పాటి తెలియదా? అందుకే మన సమస్యను పరిష్కరించుకొనుటకు మన జ్ఞానము చాలనప్పుడు గురువును ఆశ్రయించుట మేలు. నీదు బుద్ధి వివేచన నీకు చాలనప్పుడు ధర్మమర్మము తెలియనప్పుడు నన్ను ఆశ్రయించుము గురునిగా ఆత్మతలచి. గురువు లేనట్టి విద్యలో గుణము కలదే, గురువు లేనట్టి విద్యలో గుణము గలదే. హితబోధ బాగుగానే ఉన్నది. తండ్రివే కాదని నా గురువునని చెప్పనించితివి. చాలు, ఇక చాలు. ఇప్పుడు నేను ఉపేక్షించిన దైవమే నేనందు. కుమారా అంటిని కాదంటివి, సుకుమారా అనినా మన మధ్య వాదన కలుగదు కదా. వాదనకు నేను విముఖుడనే. ఇప్పుడు ఇరువురకు కావలసినది పరిష్కారమే. సరే, సముద్ర గర్భము నుండి ఓంకారనాదముతో తేజోవంతముగా ఆవిర్భవించిన ఈ ఆకారమేమి? మహామహిమాన్వితమగు పరమేశ్వర ప్రతిరూపమైన ఈ జ్యోతిర్లింగం మన సమస్యకు పరిష్కారము కాగలదు. సరి, అనంతమై అగుపించుచున్న ఈ జ్యోతిర్లింగ ఆద్యంతములు కనుగొనుట మన సామర్థ్యమునకు పరీక్ష కాగలదు. సరి సరి, వరాహరూపుడనై ఈ జ్యోతిర్లింగము ఆదిని కనుగొనుట అధోభాగమునకు నేను వెళ్ళెద. దీని అంత్యము నెరుగుటకు ఊర్ధ్వభాగమునకు నీవు బయలుదేరు. ఈ ప్రయత్నమున కృతకృత్యులైన వారి విజయులు. వారి మాటలకే ఓడిన వారు బద్ధులై ఉండవలెను. సమ్మతమేనా? సమ్మతమే.
ఎంత ప్రయత్నించినను ఈ జ్యోతిర్లింగమునకు అంతము కానరాకున్నదే. ఇది ఇక అసాధ్యం. ఎంత దూరము పయనించినను ఈ జ్యోతిర్లింగమునకు ఆది కానరాకున్నది. ఏమైనది? నీ ప్రయత్నము ఫలించినదా? లేదు. నీవైనను సఫలీకృతుడవైతివా? లేదు. అయినచో ఆ మహేశ్వరునే ప్రార్థించి మన సమస్యను పరిష్కరించమని కోరేదము. ఆమోదమేనా? అభ్యంతరము లేదు. జ్యోతిర్లింగ స్వరూపముగా విరాజిల్లే భువనేశ్వర, నమోన్నమః. ఓంకార రూపమగు పరమేశ్వర, నీకు ప్రణామం. ఆది మధ్యాంతరహిత విశ్వేశ్వర, నీ దివ్య దర్శనమే మాకు మహాభాగ్యము. అమేయమగు నీ విశ్వేశ్వర రూపం అభిషేకించుట ఎట్లు? వినమ్రులమై నీ పాదములు పూజించుటెట్లు? వేదములే నాయందు అంతర్లీనమయ్యున్నను నిన్ను వర్ణింపజాలకున్నవి. ఎవ్వనిచే జనించినది ఎరుగక ఎవ్వరినో అయ్యగా మన్నించుటెట్లు? మా మధ్య వివాదమును పరిష్కరించి ఎవరి బాధ్యతను వారికి నిర్ణయించగల సమర్థుడవు నీవే. అందుచే నిన్ను శరణంటిని, కరుణించి సాక్షాత్కరించుము. పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం. రక్షమా. బ్రహ్మ, ఆహా, నమో నమః. విష్ణు, పరమేశ్వర, ప్రణామం. మీ వివాదమేమి? బ్రహ్మ, నీవు చిన్నవాడవు, అందువలన నీకే ప్రథమ తాంబూలము. నీ సందేహమేమి? నేనెవరిని? పంచభూతాత్మకమగు ప్రపంచ సృష్టి గావించుటకు విష్ణుదేవుని నాభి కమలము నుండి సృజించబడితివి. రజోగుణముతో పుట్టి తమోగుణముచే ఆవరించబడి నిన్ను నీవే గుర్తించలేని స్థితిలో ఉంటువి. విష్ణుని జనకునిగా అంగీకరించినను మాలో అధికుడెవ్వరన్నదే అసలు వివాదమునకు ముఖ్య హేతువు. నిస్సందేహంగా నీ జనకుడే నీకన్నా అధికుడు. సృష్టికి మూలాధారమగు జ్ఞాన సంపద కలిగి ఉండుట ప్రథమ కారణం. నీయందే దాగి ఉన్న వేదములను వేదార్థములను తెలియజేసి సక్రమమైన మార్గమును నీకు నిర్దేశించుట అమోఘమైన కారణము. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. జనక, నా అజ్ఞానమునకు మన్నింపుడు. విష్ణు, వివాదము పరిష్కారమైనదా? భక్తవశంకర, నీకు అసాధ్యమేమున్నది? బ్రహ్మ, ఇకపై నీవు సచ్చిదానంద రూపము దాల్చి నారాయణుని వలన వేద విద్యలను గ్రహింపుము. జ్ఞానము సముపార్జించి సృష్టిని సలుప ఉద్యమింపు. నేనా? అవును. కాగల సృష్టికి బ్రహ్మస్వరూపమున నీవు సృష్టిని పోషించి పరిపాలించుటకు విష్ణువు, సమయమెరిగి లయము గావించుటకు రుద్రుడనై నేను త్రిమూర్తులమై చరించగలము. సర్వాంతర్యామి ఒకటచే మీరును, విశ్వవ్యాప్తిచే నా జనకుడు విష్ణువును స్థితిలయముల నిర్వహింప సమర్థులైనను తమస్సుచే ఆవరించబడిన నేనెట్లు సృష్టించగలను? లెస్స పలికితివి. తేజోవంతమును దుర్నిరీక్షమును సృష్టి స్థితి లయములకు మూలమగు మణిద్వీప అంతర్భాగమును మీరు చూసి ఉండలేదు. అవును భువనేశ్వర, నీకు ఆధీనమైన ఆ మణిద్వీప సందర్శనం మీకు అత్యావశ్యము. రూపమునందేగాని ఇకపై మన మువ్వురిలో ఎటువంటి భేదములు లేవనుటకు మణిద్వీప సందర్శనము నిదర్శనము కాగలదు.